ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా జరగబోయేది ఇదే. తట్టుకోలేకపోతారు, వణికిపోతారు. తెల్ల వారుతూనే ఉదయమే అల్పాహారం సమయంలోనే ఇదంతా కూడా జరిగిపోతుంది. మీ యొక్క జీవితంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది. ఎలా ఉంటుందంటే ఈ మార్పు మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటువంటి స్త్రీ ఎవరు? ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తూ, ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటి? తట్టుకోలేని విచిత్ర పరిస్థితులు ఎలా ఏర్పడబోతున్నాయి? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుసుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా చల్లగా ఉండమంటూ దీవిస్తారు. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ వారాహి దేవియే నమః. ఒక స్త్రీ వల్ల ఈరోజు మీకు జరగబోయేది ఇదేనండి. శివయ్య అనుగ్రహం అక్షరం కూడా పొల్లుపోదు. కాబట్టి శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మన పెద్దవాళ్ళు పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి. ఈ రోజున శివుడి ఆజ్ఞ ఏమో ఇలాగే జరగబోతుంది. శివుడు ఆజ్ఞ ఇచ్చేశాక ఇక తిరుగు ఉండదు కదండి. ఇక మీ యొక్క జీవితంలో కూడా ఒక స్త్రీ రీత్యానే ఇలా జరగాలని పరమశివుడి యొక్క ఆజ్ఞ ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. జరిగే తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ బంద్ అవుతుంది. శివయ్య తీర్పు అయితే ఈ విధంగా ఇచ్చేశాడు. ఇలా జరగక మారదంటున్నారు జ్యోతిష పండితులు. ఎవరు దీనిని మార్చలేరు. మీ జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటి? ఉదయం అల్పాహార సమయంలోనే మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా తెలుసుకుందాము. ఈ సంఘటనల ప్రభావం మీ మీద ఎలాగే ఉండబోతుంది? కెరియర్ పైనంగా, ఈ విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక స్థితి అంశాలు కూడా ఇటువంటి మార్పులే ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి. వ్యక్తిగత జాతకం ప్రకారం చూస్తే సజావుగా ఈ రోజున సంతోషంగానే ముందుకెళ్తారు. ఇలాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉండాలంటే భగవంతుడి కృప మీ మీద ఉండాలి. దైవబలం మీకు తోడుగా ఉండాలి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా మార్పులు కలగబోతున్నాయి. ప్రతి విషయంలో భగవంతుడి మీదే ఆధారపడుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని భగవంతుడి ముందు మొరపెట్టుకోవాలి. అలాగే ఎక్కువగా శివారాధన చేసుకోవాలి. చాలా మంచి జరుగుతుంది. శివుడికి జలాభిషేకం చేస్తూ ఉండండి. శివుడికి నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి. శివయ్య అనుగ్రహం మీ పైన ఉంటేనే నిత్యం కూడా మీకు మేలు కూడా ఫలితాలు మీకు శివయ్య వస్తూనే ఉంటాయి. శివుడి అనుగ్రహం మీ మీద ఎప్పుడు మీ యొక్క జీవితం మీద ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఈశ్వరీత్య. ఈ రోజున ఈ రాశి జాతకులు శివుడి యొక్క శాసనంతో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు? ఈ రాశిలో పుట్టిన వారు మీ యొక్క జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. తెలుసుకోలేకపోతున్నాం. వీరు మాత్రమే కాదండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న నియమాలు పాటించాలి, అనుసరించాలి. అప్పుడే జీవితం బాగుంటుంది, సాఫీగా సాగుతుంది. శనిదేవుడి ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దు. శని భగవానుని మనం ఎప్పుడు కూడా చెడు చేసేవారిగా చూస్తూ ఉంటాము. కానీ కాదండి, కర్మకారకుడు శని భగవానుడు. ఆయన వల్ల సువారు పొందిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రాశి జాతకులు శని భగవానుడి అనుకూల ఫలితాలు కలుగజేశాయి. శని భగవానుని కోపంతో, ఆగ్రహంతో మాట్లాడడం చాలామందికి అలవాటు ఉంటుంది. జీవితంలో ఏదైనా కష్టం, నష్టం వస్తూనే ఉంటాయి. ఏమిటో ఈ శని పట్టుతుంది మాకు అన్నట్టుగా మాట్లాడతారు. తరచు ఇలా శనిదేవుడిని నిందిస్తూ ఉంటారు. అపజయాలు వస్తే శనిదేవుడిని నిందించడం అలవాటుగా ఉంటుంది. ఇది అస్సలు మంచిది కాదు. చేసే పాపపుణ్యాలు వేరిచి వేసుకొని ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలోకి ఎలాంటి సమస్యలున్నా అంతటికి కారణం శని భగవానుడి అని ముందే ఇచ్చే అలవాటు ఇకనైనా మానుకోండి. చాలా మందిలో ఇది ఉండదు. ఈ రాశిలో పుట్టిన వారు ఏంటంటే శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నిందించొద్దు. ఆయనకు ఇష్టమైన వస్తువులని, రంగుల్ని అవమానపరచకూడదు. శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానపరిచే విధంగా మాట్లాడుతూ నీలం రంగుని ప్రేమించండి.
కాళ్ళ కింద మ్యాట్ రూపంలో, కాలి పట్ట రూపంలో, చెప్పుల రూపంలో నీలి రంగు ఉపయోగించుకోకూడదు. ఇలా అలవాటు చేసుకుంటే శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. జీవితం ఎప్పుడు దుర్లభంగానే ఉంటుంది. శనిదేవుడికి కోపం తెప్పించే అంశం అంటూ ఈ విషయం గుర్తుంచుకోండి. వీలైనప్పుడల్లా కూడా శని యొక్క స్తోత్రాన్ని పఠించడం, శనికి అభిషేకాలు చేయించడం, నిత్యం శని ఆరాధన చేస్తూ ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఈ రాశి జాతకులు మంచిగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవం ఉంటుంది. చేసే ప్రతి పనిలో అంకిత భావం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 10 మంది మా మాటే వినాలి అనుకుంటారు. ఏదైనా సరే పని చెప్తే వెంటనే నేర్చుకోవడం ఇష్టం. సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం. ఎవరైనా సరే ఇది మీ వల్ల కాదు అంటే ఆ పని ముందుగా చేయడం ఇష్టం. ఎవరైనా సరే మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటే మాటకు మాట బదులు చెప్పరు. చేతులతో బదులు చెప్తారు. చెప్పేంత వరకు కూడా ప్రతిదీ కూడా పోటీగానే తీసుకుంటారు. ఇందువల్ల మీకు చేత కాదు అన్న కూడా మిమ్మల్ని చులకన చేసి మాట్లాడిన తగిన గుణపాఠం చెప్పే తత్వం ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోరు. కొన్నిసార్లు వీరి మీద పరిస్థితులు పగబడుతుంటాయి. చేసే ప్రతి పనికి నెగిటివ్ వస్తుంది. ఆ విషయాల్లో కూడా ఎంత మాత్రం కూడా తొలగరు. పోటీ తత్వాన్ని విడిచిపెట్టరు. కింద పడిపోయినా లేచే తత్వం ఉంటుంది. కింద పడ్డాము కదా అని నిరాశపడే తత్వం ఉండదు. ఓటమి గెలుపుకి 3 రెట్లు ఫలితాలను ఇస్తుంది. గెలుపుకు ఓటమి నాంది అనే సూత్రం ఎక్కువ పాటిస్తారు. కన్న తల్లిదండ్రులకు వీరి మీద ఆశలు నమ్మకాలు ఎక్కువగా. అలాగని ఆ నమ్మకాలు ఆశలు వమ్ము చేయరు. అందరి ముందు వాళ్ళు తలెత్తుకొని గర్వంగా నిలబడి తారస్థాయికి రావడమే పుట్టుకతో జేయంగా చెప్పుపెట్టుకుంటారు. ఈ రాశి జాతకులు తమ స్థాయి పెంచుకోవడం కోసం నిద్రాహారాలు మానేయడం, చాలా కష్టపడడం, కఠిన సమస్యలు ఎదుర్కోవడం, వీటికి ఎరుక. పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఎంతో కొంచెం సాధించాలనే తపన ఉంటుంది. తపన కాదు, కష్టం, పట్టుదల. 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు చేసే తత్వం. అప్పటి నాటకాలంలో వారసులను ఇలాగే పరీక్షించేవారు. ఎవరైనా సరే ధనాన్ని వృధా చేయకుండా ఆ యొక్క ధనాన్ని సరైన మార్గంలో పొదుపు చేసుకుంటూ ఎదుటి వారికి తగిన సహాయం చేస్తూ అందరినీ కూడా ఒకేలాగా చూస్తూ ఇలా ధనానికి ఇంపార్టెన్స్ ఇస్తూ బంధాలకు మనుషులకు ఇంపార్టెన్స్ ఇస్తూ పైకి రావాలని తల్లిదండ్రులు భగవంతులు కోరుకుంటారు. ఈ రాశి జాతకులు ఇలానే పెరుగుతారు. ధనానికి కాకుండా బంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. ధనాన్ని ఎక్కువగా చేసేందుకు వీరి ప్రయత్నం కుటుంబం కోసం, పేదవారికి సాయం చేయడం కోసం, వీరి కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేదు. ధనం చాలా వరకు కూడా అవసరం కాబట్టి ధనం మీద వేపర్లాడుతూ ఉండే తమ తెలివి అంతా కూడా ఉపయోగించి ఉద్యోగపరంగా కూడా వ్యాపారపరంగా ఉన్న రంగాలలోనే పై స్థాయికి వచ్చేందుకు ఎన్నో రకాల సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఎప్పటికీ కూడా ఇటువంటి పిల్లలే నచ్చుతారు. వీరిలో ఆ ఆరాటం వారికి నచ్చుతుంది. వీరికి ఇచ్చిన ఆస్తులను ఉపయోగించుకోకుండా ఇంకా ఎక్కువగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు. వీరిని కన్న తల్లిదండ్రులకు వీరిని చూసి ఒకంత గర్వం కూడా ఉంటుంది, ఒకంత అసూయ ఉంటుంది. ఇటువంటి బిడ్డలు ఇంకా ఎవరికి కలగకూడదు అన్నట్టుగా ఒక రకమైన జలస్ కూడా ఫీల్ అవుతారు. అంత మంచి లక్షణాలు పుణికిపుచ్చుకొని ఉంటారు. వీరిది నేటికి కూడా డెలికేటెడ్ మైండ్. చెడుగా ముందుగా ఆలోచించాకే మంచిని ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేయడానికైనా సరే అడుగు ముందేసారు. అన్నీ మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టం ఉన్న మనసుని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులకు గురి చేసే విధానంగా మాట్లాడుకోరు. ఎక్కువగా శ్రమ కల్పించే ఇష్టపడుతుంటారు. ఉందని పని మానేయరు. ఎదుటి వారి నుండి ఎలాంటిది ఆశించరు. జీవితంలో ఎలాంటి ఆశ ఏమీ ఉండదు. ఏమి ఆలోచిస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి కూడా అర్థం కాదు. వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్గా విజయం సాధించడం ఈ రాశి జాతకుల యొక్క గొప్పతనం. ఎన్ని ఆస్తులు పాస్తులు ఉన్నా కూడా తెలియని విధానంగా ఉంటారు. ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్గా, డెవలప్మెంట్ మైండెడ్గా ఉంటారు. కొన్ని విషయాలలో అతి రహస్యంగా ఉంచుతారు. ఈ యొక్క రహస్యంగా ఉంచే తత్వం చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది. అందరిలాగానే ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. సాధారణమైన జీవితం గడపడం ఇష్టం ఉండదు. మిగిలిన వారికంటే కూడా భిన్నంగా కూడా ఉంటారు. భిన్నంగా ఆలోచిస్తారు. పక్క వారి శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా చూస్తారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయడం, ఎదుటి వారి శ్రమ వీరికి ఇష్టం ఉండదు. ఆనందం లేకుండా చేయడం ఇష్టం ఉండదు.
ప్రకృతి నాశనాన్ని కోరుకుంటారు. మొక్కల మీద మక్కువ ఎక్కువ. స్త్రీలకైనా మగవారికైనా ఎదుటి వారికి ఆనందం లేకుండా చేయడం మాత్రమే ఇష్టం ఉండదు. వీటిని వృధా చేయకుండా ఉండడం ఇష్టం. ఇలా ఎన్నో నియమాలు వారికి వారు పెట్టుకుంటారు, ఉల్లంఘించారు. సంతానానికి కూడా ఇదే నేర్పిస్తారు. కాబట్టి గ్రహస్థితి రీత్యా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు ఈరోజు జరగబోతున్నాయి. సూర్యుడు 8వ ఇంట్లోకి రావడం వల్ల ఈ రాశి వారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ రోజున ఉదయాన్నే అల్పాహార సమయంలోనే ఒక స్త్రీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీ జీవితంలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. వీరికి 5వ ఇంట్లో కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతున్నాడు. బుధ సంచారం కారణంగా వీరి శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి. మీ యొక్క రాశి జాతకులకు శని భగవానుడు తోడ్పాటు అందించబోతున్నాడు. గంభీరత్వం చోటు చేసుకోవడం, ముఖ్యంగా కెరియర్కి సంబంధించి మిశ్రమ ఫలితాలు చూస్తారు. పనిలో ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. పైగా ఇష్టం లేని కొన్ని పనులు కూడా ఈరోజు చేయాల్సి రావచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంటాయి. కోరుకున్న ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బంది ఉంటుంది. మీతో పాటు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించడం ఉండండి. పిల్లల పెద్దల విషయంలో, లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు. ఈ రోజున ఈ సమయంలో అనవసరపు ఖర్చులు ఉండొచ్చు, తగ్గించుకోండి. అవసరం అనుకున్న వారికి ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళదు. విలాసాల కోసం, ఇంట్లో ఇతరులను మెప్పించడం కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయొద్దు. ఆర్థిక స్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే. ఆరోగ్యపరంగా ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలని చెప్పడం జరుగుతుంది. డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటేనే మంచిది. ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు పొద్దున్నే అల్పాహారం సమయంలోనే ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంఘటనలు మేము అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి. పొద్దున్నే అదృష్టం తెచ్చే ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ యొక్క సలహా ఉపయుక్తంగా మారుతుంది. ఏదైతే ఒక ముఖ్యమైన పని మీద పొద్దున్నే బయటికి వెళ్తున్న ఈ సమయంలో ఈ స్త్రీ మీకు ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తూ అవి మీరు పాటించడం లేదా ఆమెను ఎదురు రమ్మని అడగడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత ఆమె చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చేయలేము అనుకున్న పనులు చక్కా చేసేస్తారు. ఒక స్త్రీ రాక వల్ల ఈ రకంగా కొన్ని పనులు అయితే అవుతాయి. అస్సలు ఇప్పట్లో జరగవనుకున్న పనులు కూడా ఆలోచించడం, అనవసరం అనుకున్న పరిస్థితుల గురించి ఈ స్త్రీ ఎదురు రావడం, ఒక మంచి మనిషితో మీకు ఇచ్చే సలహా ద్వారా మీ జీవితంలో మంచి చోటు చేసుకోబోతుంది. ఒక రకంగా ఈ రాశి వారు విజయ పరంపర ఆ స్త్రీ మూలకంగానే ఈ రోజున పొద్దున్నే ఈ యొక్క సమయంలోనే మీరు ఆ యొక్క పాజిటివ్ని అర్థమవుతుంది. వారి యొక్క మాట మీ చెవికెక్కుతుంది. వారి యొక్క సూచన అర్థమవుతుంది. మీలో ఉన్న కన్ఫ్యూషన్కి తెరపడుతుంది. ఏ విధంగా అయినా సరే వారి రాక ఉండొచ్చు. ఆ స్త్రీ రాక ఊహించని విధానంగా మీ జీవితంలో జరగవచ్చు. మీ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క సోదరి లేదా స్నేహితురాల రూపంలో మీ యొక్క జీవితంలో కూడా ఉండొచ్చు. సహోదరుల మీతో మాట్లాడుతూ సహోదరులాగా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి సలహాలు ఇవ్వడం, మీతో చాలా క్లోజ్గా మెలగడం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ తెస్తుంది. మీరు చేసే మంచి పనులు మీకు మంచి విజయాలను తెచ్చిపెడతాయి. మీరు ఒక లోన్ కోసం ఎంతగానో తిరిగి అలసిపోయారో ఆ లోన్ ఈరోజు వస్తుంది. ఉదయం మీకు ఇంటి నుంచి బయటకి వెళ్ళేటప్పుడు ఒక తెలుపు రంగు రుమాలు మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. లేదంటే ఒక నిమ్మకాయ, పసుపు రంగులో ఉండే నిమ్మకాయ మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. మీ పైన ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఎదుటివారు పెట్టే దిష్టి తొగిలిపోతుంది. వెళ్ళే పనిలో అంతా మంచి జరుగుతుంది. ఇల్లు మొదలుపెట్టి ఆపివేసి కన్స్ట్రక్షన్ మిమ్మల్ని ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం లేదా ఈ రాశి జాతకుల యొక్క విషయంలో కూడా ఒక అప్డేట్ వార్త అయితే వినబోతున్నారు. బంగారం తాకట్టులో పెట్టి వదిలేశారు. ఇంకా ఆశలు వదులుకోవడమే అనుకున్న నాటికి ఈ రోజున కావలసిన ధనం చేతికి అందుస్తుంది. బంగారం విడిపించడానికి ఇలా అన్ని విధాలుగా ఎక్కడెక్కడైతే మీ సమస్యలు పోలీస్ స్టాప్ పడిపోయిన సమస్య ఉందో
ఏ సమస్య అయినా సరే ముందుకు కదలడం లేదా వాటిలో మీ యొక్క ఆశలు వదిలేసుకున్నారా, ఒక రకంగా ఈ రోజున వాటికి చలనం వస్తుంది. కానీ ఆ అవకాశం ఎదుటి వ్యక్తి మాటలతో వినియోగించుకోకుండా వదిలిపెట్టదు. విజయం తప్పక వస్తుంది. నిత్యం శివారాధన చేసుకోండి. ఒక స్త్రీ యొక్క రాక పరమశివుడి యొక్క రాధగానే మీ జీవితంలో చెప్పవచ్చు. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికైతే దైవం తోడుండి మీకున్న సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడేసే మార్గాలైతే మీకు దొరుకుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే మీరు ఆ శివయ్యకు చెప్పుకోండి. అంతా ఆ శివయ్యని చూసుకుంటాడు. దైవం మీద భారం వేసి ముందడుగు వేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.